జుట్టు తెగ రాలిపోతుందా? అందుకు కారణాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. బిజీ లైఫ్ స్టైల్, ఒత్తిడి, దుమ్ము, కాలుష్యం కారణంగా జుట్టు మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. జుట్టు రాలిపోవడం, చుండ్రు, దురద, పలచని వెంట్రుకలు వంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా చాలా మందికి జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. జుట్టు రాలే సమస్యలను తగ్గించుకోవడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. జుట్టు రాలిపోవడం వల్ల చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు. జుట్టు రాలిపోయి బట్టతల సమస్య వస్తుందన్న ఆందోళన చాలా మందిలో ఉంది. అయితే ప్రోటీన్ల లోపం, పొల్యూషన్, ఒత్తిడి వంటి కారణాల వల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది. అంతేకాకుండా మనం చేసే కొన్ని తప్పుల వల్ల కూడా జుట్టు రాలిపోతుంటుంది. ఆ తప్పులేంటో, ఆ కారణాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. తిండి అలవాటు. జుట్టు బాగా పెరగాలంటే బయోటిన్ గల ఫుడ్స్ తినాలి. అయితే చాలామంది ఏది పడితే అది తింటూ ఉంటారు. దీంతో శరీరంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని కావలసిన తగిన పోషకాలు అందడం లేదు. జంక్ ఫుడ్, ప్యాకేజ్ ఫుడ్, శుద్ధి చేసిన ఆహారాలు, బేకరీ ఐటమ్స్ ఎక్కువగా తినడం చాలా మందికి అలవాట్లు. ఈ తిండి అలవాటు వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే గుడ్డు, ఆకుకూరలు, బ్రోకలి, తాజా పండ్లు, విత్తనాలు, గింజలు వంటి వాటిని డైట్లో భాగం చేసుకోవాలి. వీటిలో బయోటిన్ ఎక్కువగా ఉంటుంది. తలస్నానం. చాలా మంది రోజు తలస్నానం చేస్తుంటారు. ఇంకొందరు వారానికి 5 సార్లు అయినా సరే హెడ్ వాష్ చేసుకుంటుంటారు. అయితే ఇది పెద్ద పొరపాటు. ఇలా చేయటం వల్ల జుట్టు తెగ రాలిపోతూ ఉంటుంది. రోజు తలస్నానం చేయడం వల్ల జుట్టుకి కావాల్సినంత తేమ పోయి నిర్జీవంగా పొడిగా మారిపోతుంది. దీంతో జుట్టు బలహీనపడి రాలిపోతుంటుంది. అంతేకాకుండా తలస్నానానికి చాలామంది వేడి నీరు వాడుతుంటారు. వేడి నీటి వల్ల తేమ పోయి జుట్టు బలహీనపడుతుంది. అందుకే తలస్నానం కోసం చల్లని నీరు లేదా గోరువెచ్చని నీరు అయితే బెస్ట్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కెమికల్ ప్రొడక్ట్స్ వాడకం. ప్రతి ఒక్కరి అందంలో జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో జుట్టుని అందంగా ఉంచుకోవడం కోసం రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్, మార్కెట్లో దొరికే రసాయన పదార్థాలని వాడుతూ ఉంటారు. కొందరు హెయిర్ స్టైల్ కోసం హెయిర్ డ్రై, స్టైలింగ్ ఉత్పత్తులు, జుట్టుకు వేడి చేసే సాధనాలు వాడుతూ ఉంటారు. అయితే వీటిలో ఉండే రసాయనాలు జుట్టుకు మేలు చేయకపోగా హానికరం చేస్తుంది. దీంతో జుట్టు బలహీనపడి ఎక్కువగా రాలిపోతుంటుంది. అందుకే నిపుణుల సలహా ప్రకారం మీ జుట్టుకు ఏ ప్రోడక్ట్ వాడాలో తెలుసుకోండి. ఒత్తిడి, ఆందోళన. ఈ రోజుల్లో చాలామంది ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతున్నారు. ఇందుకు రకరకాల కారణాలు ఉన్నాయి. చాలామంది వర్క్ టెన్షన్ తట్టుకోలేకపోతున్నారు. ఇంకొందరు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ సమస్యలతో ఒత్తిడి కొని తెచ్చుకుంటున్నారు. ఈ ఒత్తిడి వల్ల కూడా జుట్టు రాలిపోతుందని చాలామందికి తెలియదు. ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉన్నవారిలో జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఇందుకోసం యోగా, వ్యాయామం, ధ్యానం వంటివి చేయండి. మానసికంగా ప్రశాంతంగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. జుట్టును గట్టిగా ఉంచడం. చాలామంది మహిళలు స్టైల్ కోసం జుట్టును గట్టిగా బంధించి ఉంచుతారు. అయితే ఇది పెద్ద పొరపాటు. జుట్టు గట్టిగా బంధించడం వల్ల తగిన రక్త ప్రసరణ అందదు. దీంతో జుట్టు బలహీనంగా మారి రాలిపోయే సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే జుట్టును వదులుగా ఉంచుకోండి. అంతేకాకుండా తడి జుట్టును ఆరబెట్టడానికి హెయిర్ డ్రయర్, హీటింగ్ పరికరాలను ఉపయోగిస్తారు. వీటి వల్ల కూడా జుట్టుకు హాని కలుగుతుందని గుర్తుంచుకోండి. షాంపూ వాడకం, ఆయిల్ పెట్టించుకోకపోవడం. ఇక తలస్నానానికి ఉపయోగించే షాంపూ విషయంలో కూడా చాలా మంది తప్పులు చేస్తుంటారు. షాంపూను చాలా మంది తలకు అప్లై చేస్తుంటారు. అయితే ఇలా చేయడం కరెక్ట్ పద్ధతి కాదంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా కొద్దిగా నీటితో కలిపి ఆ తర్వాత షాంపూను జుట్టుకు అప్లై చేయాలంటున్నారు. ఇలా చేయడం వల్ల షాంపూ గాఢత తగ్గి జుట్టు రాలిపోయే సమస్య తగ్గిపోతుంది అంటున్నారు. మరికొందరు జుట్టుకు ఆయిల్ పట్టించరు. ఎప్పుడు తలస్నానం చేస్తుంటారు. ఆయిల్ పట్టించడం వల్ల ముఖం తేమగా ఉంటుందని భావిస్తారు. అయితే జుట్టుకు తగిన పోషణ, తేమ అందాలంటే
ఏదైనా నూనెతో మసాజ్ చేయాలి. దీంతో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది, జుట్టు రాలడం తగ్గుతుంది అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.